ఫస్ట్ అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అరకప్పు అల్లం ముక్కలు, ఒక ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని దాన్ని లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్చర్ అంతా అందులో వేసుకొని దీనిలో చిన్న పించ్ ఆఫ్ చింతపండు వేసుకోండి. అలాగే అరకప్పు అల్లం ముక్కలకి అరకప్పు బెల్లం ముక్కలు వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ కాదు. దాన్ని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోండి. అల్లం చట్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 కప్పులు పెసరపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకొని దాన్ని 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, ఒక చిన్న జింజర్ ముక్క వేసుకొని కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ వేయకండి, వేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ బ్యాటర్ అంతా వేసుకొని ఇందులో మీకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక తవా హీట్ చేసుకొని అది వేడైన తర్వాత ఈ బ్యాటర్ని ఒక 2 గరిటెలు వేసి దాన్ని బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసి దాని మీద చిన్నగా ఉల్లిపాయలతోని జీలకర్రతోని గార్నిష్ చేసుకొని దాని చుట్టూ ఆయిల్ వేసుకొని పెసరట్టు ఎంజాయ్ చేయండి అల్లం చట్నీతో. థ్యాంక్ యూ.